యెషయా గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు ఐజయా. యెషయా గ్రంథం 55:3-5. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు. ఒక మనిషి బతకాలా, జీవించాలా, సమృద్ధిగా జీవించాలంటే ఏం చేయాలంట? చెవి పెట్టి వినాలంట. హీరర్స్, గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ హీరర్స్. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఓకే, దావీదు కృపలు అనండి. వాట్ ఈజ్ ద మెర్సీస్ ఆఫ్ డేవిడ్? అందరూ శాశ్వత కృప అనండి. శాశ్వత కృప అంటే తల్లి ప్రేమ కంటే గొప్పది. ఇక్కడ దావీదుకి ఏం చూపించాడంట? ఆయన కృప చూపించాడంట. రైట్, చదువమ్మా. ఇదిగో జనములను సాక్షిగా అతనికి నియమించి తిని. జనములకు సాక్షిగా అతనిని నియమించి. ఈ 2000 సంవత్సరాల నుంచి శిష్యులు సాక్ష్యాలే చెప్తున్నారు, క్రైస్తవులు సాక్ష్యాలే చెప్తున్నారు, సేవకులు సాక్ష్యాలే, సంఘాలు సాక్ష్యాలే. కానీ ఆయన ఇచ్చింది ఏ కృప? దావీదు యొక్క కృప. శాశ్వతమైన కృప. సో డేవిడ్స్ గ్రేస్ ఈజ్ నాట్ టు జస్ట్ టు బి ఎ విట్నెస్. చదవండి. జనములకు రాజుగాను, జనములకు రాజుగాను. ఎ విట్నెస్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఎ కింగ్ టు ద పీపుల్. నువ్వు ఎవరికి సాక్ష్యం చెప్తున్నావో వాళ్ళకి దేవుడు నిన్ను రాజుగా చేస్తారంట. రాజు అంటే ఏంటి? ఆధిపత్యం. సో ఎ టెస్టిమోనీ గివ్స్ యూ డొమినియన్. నీకు సాక్ష్యము చెప్తే దేవుడు నీకేమిస్తాడు? ఆధిపత్యం. ఎ టెస్టిమోనీ ఈజ్ నో జోక్. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి, జనములకు రాజుగాను, అధిపతిగాను అతన్ని నియమించి. సో గ్రేస్, దావీదుకు కృప అనండి. కృప నిన్ను సాక్ష్యం ఇచ్చేవానిగానే చేయదు. ఇంగ్లీష్లో బాగుంటుంది. బిహోల్డ్ ఐ హ్యావ్ గివెన్ హిమ్ ఫర్ విట్నెస్ టు ద పీపుల్, ఎ లీడర్ అండ్ ఎ కమాండర్. సో గ్రేస్ గివ్స్ యూ పవర్ టు విట్నెస్ అండ్ ఆల్సో పవర్ టు బి ఎ లీడర్ అండ్ ఎ కమాండర్. నా ప్రజలు జ్ఞానము లేక సాక్ష్యాల దగ్గర ఆగిపోయారు. రాంగ్ మైండ్ సెట్. ఈ సంవత్సరం మీ లెబనాను కర్రలన్నీ రథములుగా మారును గాక. యు సీ దట్ ద మిస్టరీస్. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నీవెరుగని జనములను నీవు పిలిచెదవు. నువ్వు ఒక నాయకుడు అయ్యి కమాండర్ అయితే పిలుస్తావంట. కమ్ 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 అని అనేకల్ని. నీవెరుగని జనములను పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి. నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచకంటే ఏ మహిమ? క్రైస్ట్, ద హోప్ ఆఫ్ గ్లోరీ. వాట్ ఈస్ గ్లోరీ? ఏ కమాండర్ అండ్ లీడర్ ఈజ్ ఎ గ్లోరీ. ఒక నాయకుడిగా, ఒక అధిపతిగా, దట్ ఈస్ ద గ్లోరీ. మహిమ అనండి. గ్లోరీ అంటే ఏంటి? ఇట్స్ ఎ కమాండర్ అండ్ ఎ లీడర్. కమ్ ఆన్ రీడ్. నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదారు. సో ఇఫ్ గాడ్ కెన్ మేక్ యు ఎ లీడర్ అండ్ ఎ కమాండర్, పీపుల్ షుడ్ కమ్ రన్ టు యూ. దేవుడు నిన్ను ఒక నాయకుడిగా, ఒక రాజుగా నియమిస్తే అన్ని జనులు సైతము పరిగెత్తుకుంటూ రావాలంటే నీ వద్దకు. అంటే 2000 సంవత్సరాల పాటు సంఘానికి మర్మము లేక బందీగృహంలో ఉండిపోయింది. క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఇప్పుడు అంటే క్రీస్తు నీలో ఉన్నాడు కృప ద్వారా. అంటే సంఘమును ఏలి పరిపాలించాల్సినటువంటి కృప సంఘానికి ఇచ్చాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంతా ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమందంతటా వ్యాపించి ఉన్నది. దేవుడు ఇక్కడ ఒక రాజుకి ఆధిపత్యాన్ని ఇస్తున్నాడు. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది. ఇతడు అన్యజనుడా లేక క్రైస్తవుడా? అన్యజనుడు. నెబుకద్నెజరు. ఎవరిది? నెబుకద్నెజరు ప్రభుత్వం అంట. ఆ రోజుల్లోనే మొత్తం ప్రపంచం అందరూ కూడా ఏమయ్యారంట? అరే, ఈయన పరిపాలన బాగుంది, ఈయన రాజ్యములో అందరూ ఐశ్వర్యవంతులు అవుతున్నారు, అందరూ బ్లెస్ అవుతున్నారు అని చెప్పేసి అందరూ ఆయన రాజ్యానికి లోబడ్డారంట. యు సీ దాట్? నో వార్ఫేర్, నథింగ్. ప్రజలంట ఆశీర్వాదానికి లోబడతారంట. పీపుల్ విల్ బో డౌన్ ఫర్ డొమినియన్ అండ్ బ్లెస్సింగ్. ఎందుకంటే ఈ నెబుకద్నెజర్ని దేంతో పోల్చాడు? ఒక బొమ్మతో పోల్చాడు. ఆ బొమ్మలో తలను చూసి అది బంగారు తల,
తల బంగారంతో చేయబడ్డది. రాజా అది నీ రాజ్యం అంటాడు. ఎంతమంది తెలిసింది? ఆల్రైట్. నీ ప్రభుత్వము లోకమందంతటా వ్యాపించున్నది. అంటే అన్యజనులకు ఎందుకు ఇస్తున్నాడు? అన్యజనులకు ఎందుకు ఇస్తున్నాడు అడగండి. ఎందుకన్నా అడగండి. అటు కోరేష్కేమో భూ అంతా తీసేసుకుని ఆయన, ఇక్కడ నెబుకద్నెజర్కేమో మొత్తం ఇచ్చేస్తున్నాడు. ఎందుకు? ఇతడు దానియేలుని గుర్తించి దానియేలు యొక్క సాక్ష్యాన్ని ప్రపంచమంతా రాశాడు. వెన్ గాడ్ ఈస్ డూయింగ్ లైక్ దిస్, ఎందుకు నెబుకద్నెజర్కి ఇలా చేశాడు? ఎందుకు అన్ని జనులకు చేస్తున్నాడు? ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకో చెప్పనా? ఓకే, లెట్ మీ గివ్ యూ 2 ఉదాహరణలు. మొదటిది, ఎలీషా నయమానుని స్వస్థపరిచాడు. నయమానుని స్వస్థపరిచినప్పుడు యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో ఒక డైలాగ్ వేస్తారు. ఆ ఎలీషా కాలములో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారంట ఇజ్రాయెల్ దేశంలో, కానీ ఎవరో స్వస్థపడలేదంట. పక్క దేశము నుంచి వచ్చినటువంటి అధిపతి అయిన నయమాను వచ్చి ఈ రాజుని అడిగాడంట, రాజా నన్ను స్వస్థపరచు అంటే రాజు అన్నాడంటే బట్టలు చింపుకుంటాడంట. ఏంటి నాతో యుద్ధం రాయడానికి ఈడు వచ్చాడు ఇలాగ మాట్లాడుతున్నాడని బట్టలు చింపుకుంటాడంట. అప్పుడు ఎలీషా అంటాడు, ఎందుకు అలా బట్టలు చింపుకుంటా, దగ్గర పంపండి అంటాడంట. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అతన్ని స్వస్థపరుస్తాడు. అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా ఎవరు స్వస్థపడలేదు. ఎవరు స్వస్థపడ్డారు? నయమాను. మరి ఇజ్రాయెల్లో అనేక మంది విధవరాళ్ళు ఉన్నా ఒక్క విధవరాల దగ్గరికి ప్రవక్త వెళ్ళాడు, ఏలియా వెళ్ళాడు. ఏ విధవరాలమే? శారపతి విధవరాలు. మిగిలిన అన్ని విధవరాలకి బాధ, తిండి లేక బక్సి పిల్లలు చచ్చిపోతున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు, ఇబ్బంది, రకరకాల బాధలు పడుతున్నారు, వేరే దేశం వెళ్ళిపోతున్నారు, అన్న కష్టాలు పడుతున్నారు. కానీ ఒక్క విధవరాల దగ్గరికి పంపించాడు. ఎందుకు? అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుడు చెప్తాడు, ఎప్పుడైతే నీరు ఎండిపోతుందో, కాకోలమో భోజనం తేడం ఆపేస్తప్పుడు చెప్పాడు, గాడ్ హ్యాస్ కమాండెడ్ ఎ విడో, నేను ఒక విధవరాలకి ఆజ్ఞాపించాను. అంటే ఏంటి? ఆ విధవరాలు వింటాది. ఆ విధవరాలకి ఏముందంట? వినే చెవు. షీ కెన్ హియర్. ఆయన స్వస్థపరుస్తాడు అని విని విశ్వాసం పొందేటువంటి ఘనత పక్క రాజ్యంలో ఎవరికుంది? నయమానుకుంది. ఇది మాథ్యూ, లూకా, యోహాన్లో చాలా చోట్ల చెప్తాడు. అప్పుడు ఈ శాస్త్రులకు కోపం వస్తుంది. లూకా 4:25. ఎలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రునను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఒక్క విధవరాలి యొద్దకే తప్ప ఇంకెక్కడికి పంపడలేదంట. చదువు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఏంటి? సంఘాల్లో విశ్వాసుల్లో ఒకడు కూడా సంఘం పరిపాలించవచ్చని 2000 సంవత్సరాలు బట్టి నమ్మట్లేదు గనక దేవుడు ఏ సంఘాన్ని లేవనెత్తలేదు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా 2000 సంవత్సరాలు ఎందుకు లేట్ అయిందో? అంతకుముందు ఎవరిని ఎన్నుకున్నాడు? ఇజ్రాయెల్లో ఎవరు కూడా సిద్ధంగా లేరు ప్రపంచం అంతా ఆక్రమించుకోవడానికి. కాబట్టి ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు? అన్యజనుల్ని. కోరేషు, అశ్వరేషు, నెబుకద్నెజరు. ఎంత దారుణం కదా. మెయిన్ వేర్ ఇస్ ద చర్చ్? అంటే సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎంత అవిశ్వాసం ఉందండి, అవునా? There is so much unbelief in the whole nation. ఒక్కడు లేడా కుష్ఠరోగులకు చెప్పేవాడు వెళ్ళి స్వస్థపడమని? ఇంత దారుణమా? Nobody, God could not use even a single person. హ్యాపీ క్రిస్మస్ అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ హ్యాపీ క్రిస్మస్కి ఎవరు రాలేదు దేశం చూడడానికి. ముగ్గురు వచ్చారు. వాళ్ళు ఇజ్రాయేలీలా? ఎవరో తూర్పు దేశం నుంచి వచ్చారు జ్ఞానులు. ఈ దేశంలో ఒక్కడు లేడు. మెయిన్ nobody knew about the God who is being born. 3 wise people ఎదుక్కుంటా వచ్చారంట తూర్పు దేశం నుంచి. వాళ్ళు వచ్చి రాజుని అడుగుతారు, వాడికి తెలుసు అన్నట్టు. హీ మిస్అండర్స్టాండ్ ఇట్. అంటే లోకముల్లో, సంఘముల్లో ఎంత విశ్వాసం ఉంది. పక్కన అడుగు, అసలు ఏం జరుగుతుంది అనండి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇజ్ ఇట్ సో హారబుల్?
ఇంత విడ్డూరంగా ఉందా? ఇది విడ్డూరంగా ఉందా లేదా? ఒక్క విధవరాలు, వినే చెవులు లేవు. ఒక్క కుష్ఠరోగికి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళడం, వెళ్ళి ఏమనాలా? ఒక మాట, ఎలీషా ఏమనాలా? స్వస్థపరచు అనాలా. వెళ్ళి మీరందరూ యోర్దానులో మన కుష్ఠరోగులందరూ ములిగితే ఏమయ్యారు? వాళ్ళందరూ స్వస్థపడేవారు. 5 minutes. You see that? What is the situation when there is so much unbelief in the church? సంఘములో ఎంత అవిశ్వాసము కరుడు కట్టేస్తే ఎలాగా? What you don't honor will stink. God will take it away. ఈ భూమి మీద చాలా ఉన్నాయంట మ్యాంటిల్స్ అంటే ఏంటో తెలుసా? ఏలియా యొక్క దుప్పట ఎవరి మీద పడుతుంది? ఎలీషా మీద. దాన్ని ఇంగ్లీష్లో మ్యాంటిల్ అంటారు. మ్యాంటిల్ అంటే ఇట్స్ లైక్ అన్ అనాయింటింగ్, అభిషేకం. ఓకే, ఏలియాది ఎవరి మీద పడ్డది? ఎలీషా మీద. అక్కడ ఎలీషా మ్యాంటిల్ని ఎవరు ఎక్కువ గౌరవించట్లేదు. సో ఏమైపోయింది? అది స్టింక్ అయిపోయింది. వాట్ యు డోంట్ విల్ స్టింక్. అంటే ఎంత అవిశ్వాసం ఉందో, హీఈస్ వెయిటింగ్ అంటిల్ ద చర్చ్ హస్ గ్రోన్ అప్ అండ్ దెన్ హీఈస్ రిలీజింగ్ దిస్ మెసేజ్. కానీ అలా జరగకూడదు. దానికి నేను ఒక ఉద్యోగం తేవాలి ఎంతమంది అనుకుంటున్నారు? ఆ శారపతి స్త్రీలాగా, అవునా, ఆ ఒక్కదన్నా ఉండాలా, నయమాన్ లాగా ఉండాలి. కానీ ఇన్ని లక్షల మందిలో ఒకడు లేడా? ఇంత దారుణమా? ఎవరినెవరిని అనుకున్నాడు? కోరేషు, ఆశ్వరేషు, ఎవరో నెబుకద్నెజరు. అసలు నమ్మేవాడే లేడంట. ఎంత దారుణమైన విశ్వాసం! ఎంతమంది దీన్ని విరగ్గొట్టి ఈ దశాబ్దములో దేవుని వాగ్దానం నెరవేర్చు ప్రజలుగా మీరు పైకెక్కుదాం. దానియేలు 4:25, దానియేలు 4:25. తమ యొద్ద నుండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికిని దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. చూడండి, ఒక అన్యజనుడిని ఎన్నుకున్నాడు, కానీ మధ్యలో దానియేలు అద్భుతాలే చూసి దేవుడే అనుకున్నాడు. ఆ తర్వాత దానియేలు కాలములో ఈ రాజు యొక్క మహిమను ప్రపంచం అంతా తీసుకెళ్ళిపోయాడంట. ఎవరి మూలముగా? దానియేలు. యోసేపు కాలములో ప్రపంచమంతా పోషించాడు ఒక రాజు. ఎవరు? ఫరో. ఎవరి మూలంగా? యోసేపు మూలంగా. ఇప్పుడు నెబుకద్నెజరుకి ఈ ప్రపంచమంతా ఈ సామర్థ్యానికి రావడానికి గల కారణం ఎవరు? దానియేలు. యు సీ దట్ నౌ. What faith people can do, influence the whole world. అయితే ఈ రాజు పడిపోయాడు, మధ్యలో పడిపోయి నా మూలంగానే జరిగింది అదంతా, నాకింత మహిమ అని అనుకున్నాడు అనమాట. అంతే, గోళ్ళులాగా వచ్చేసే ఎద్దులాగా బయట గడ్డి తింటూ బతుకుతున్నాడు అనమాట, పశువులాగా. ఎప్పుడు వరకు అంట ఇలాగా? ఎప్పుడు వరకు అంటే సర్వోన్నతుడకు దేవుడు మధ్యలో చూడండి, మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని, తానెవని దానికి అనుగ్రహింప నిశ్చయించును. తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించినది అండర్లైన్ చేసుకోండి. సాధారణంగా ఇప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుడు ఈ భూలోకం సృష్టించిన అన్ని ఎవరి కొరకు, ఎవరి ద్వారా, ఎవరితో చేశాడు? యేసయ్య ద్వారా. లూసిఫర్ తోట, యేసయ్య తోట కదా. ఏ తండ్రి అయినా ఎవరితో చేస్తాడు పరిపాలన? ఎవరితో చేస్తాడు? కుమారుణ్ణే వాడుకున్నాడా లేదా? సరే, కుమారుణ్ణే వాడుకున్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఎవనికి శిరస్సు అయ్యాడు? ఇప్పుడు భూలోకం ఎవరు పరిపాలించాలా? మరి 2000 సంవత్సరాలు ఈ బల్బు ఎందుకు ఎదగలేదు? ఇజ్రాయెల్లో ఒకరు లేడంట. ఇప్పుడు దేవుడికి ఎవరో లేక ఒక అన్యజనుని ఎన్నుకొని పశువు అయిపోయిన తర్వాత వాడు 7 ఏళ్ళు పట్టి మళ్ళీ వెయిట్ చేసాడు. ఈ 7 ఏళ్ళు మళ్ళీ ఎవరు లేరు. కొంతమంది ఏమంటారు తెలుసా? దేవుడికి ఇవ్వను, నేనే ఇస్తాను, దేవుడికి మళ్ళీ తీసుకొని నేను ఇస్తాను అంతే. యూ గివ్ టు గాడ్ అండ్ యూ డోంట్ టేక్ ఫ్రమ్ గాడ్. సమ్ పీపుల్ వాంట్ టు బి గివర్స్. మార్దెకై, అరే నువ్వు రాజు పక్కన కూర్చోయా అంటే ఏం చేశాడంట? వద్దు, నేను తగ్గించుకుంటాను, వెళ్ళి గేట్ దగ్గర కూర్చున్నాడంట. దేవుడు రాజగృహంలో కూర్చోడానికి ఆయన చెప్తామా? గేట్ దగ్గర కూర్చోవాలా? రాజు దగ్గర, అరే నువ్వే మంత్రి, నా తర్వాత నువ్వేంటి ఎక్కడ కూర్చున్నాడు? వచ్చి ఎక్కడ కూర్చున్నాడు అంటే కింగ్ మైండ్ సెట్ ఉందా లేదా? లేదు. కింగ్స్ మైండ్ సెట్ ఈజ్ నాట్ దేర్. అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అనే మైండ్ సెట్ ఎవరికైనా ఉందా? లేదు. స్వస్థపరుస్తాడు అనే మనస్సు లేదు.
దట్స్ అనదర్ మేజర్ ప్రాబ్లం. ఓకే, అంటే ఒక అన్యజనుడు పడిపోయినంత కాలం దేవుడు అతన్ని వెయిట్ చేశాడు, కానీ ఒక విశ్వాసి నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నాడు. నీవెక్కడుంటే ఒకరు ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గాడ్ వాంట్ టు బ్లెస్ యూ వేర్ ఎవర్ యు ఆర్. ఆయన అద్భుతంలో చూడు, ఎడారిలో ఆశీర్వదించాడు. ఎక్కడ ఆశీర్వదించాడు వాళ్ళని? ఎడారిలో. ఎక్కడా కొదువు లేదంట, ఎడారిలో. హీ క్యాన్ బ్లెస్ యూ ఇన్ ఏ డెజర్ట్. హీ క్యాన్ బ్లెస్ యూ ఇన్ ఎ డెజర్ట్. దానియేలు గ్రంథం 4:34-36. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆ సమయమునందు నా బుద్ధి మరల నాకు వచ్చెను. బుద్ధి అండర్లైన్ చేసుకోండి. ఆ సమయమందు నా బుద్ధి నాకు మరల. అంటే ఇజ్రాయెల్లో ఒక్కడు కూడా బుద్ధి ఉండేవాడు దేవుడు కనపడ్డా? లేదు. కొంచెం ఉంది. మళ్ళీ 7 ఏళ్ళు బుద్ధి ఉందా పోయిందా? నెబుకద్నెజరుకి పశువులాగా అయిపోయాడు, పోయింది. 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? బుద్ధి తిరిగి వచ్చిందంట. సరే, బుద్ధి వస్తే ఏమొస్తుందో చదువాం. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగి. రాజ్య సంబంధమగు ప్రభావమును ఘనతను తేజస్సును ఏమొచ్చేసిందంట. ఏమొస్తే? బుద్ధి. ఈ వాక్యము ద్వారా నీకు బుద్ధి వస్తే యూ విల్ రిసీవ్ హానర్, మెజెస్టీ అండ్ గ్లోరీ. అండర్స్టాండింగ్ విల్ గివ్ యూ దిస్ నాలెడ్జ్. అండర్స్టాండింగ్ ఇంగ్లీష్లో అంటాడు, at the same time my reason written unto me, the glory of my kingdom, mine honor and might written unto me. My counselors and my lords sought unto me, and I was established in the kingdom. Excellent majesty was added unto. Understanding అంటే ఏంటి? తెలివి, బుద్ధి, వివేకము. ఎవరికైతే తెలివి, బుద్ధి, వివేకం ఉందో వాళ్ళంట రాజులాగా పరిపాలిస్తారంట. అంటే నీ ఆర్థిక పరిస్థితి మీద నువ్వు ఆధిపత్యం పొందుతావు, నీ వ్యాధుల మీద నీవు ఆధిపత్యం పొందుతావు, నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి దాన్ని అనగదొక్కి నీ ఇంట్లో నువ్వు రాజులా పరిపాలిస్తావు. నిన్ను చూసి అందరూ నీ దేవుడు గొప్పోడయ్యా, నీ ఎలా జీవిస్తున్నావు, మాకు కూడా కావాలా దేవుడిని అని అనుకుంటారు వాళ్ళు కూడా. బుద్ధి అనండి. యు సీ దాట్? దెన్ గాడ్ విల్ పిక్ అప్ సంబడి హూమ్ యు ప్రే అండ్ పుట్ యు ఆన్ ద థ్రోన్. యు సీ దాట్? అంటే దేవుడికి నేను ఇలా హెచ్చిస్తాను, ఇంత ఆశీర్దిస్తాననే జ్ఞానం కలిగిన వాడు ఒకడు కూడా కనపడలేదండి ఇజ్రాయెల్లో. అక్కడేమో కొరేషన్ తీసుకున్నాడు, ఇక్కడ డెమోక్రసీ తీసుకున్నాడు, ఇంకొక చోట అశ్వరేషన్ తీసుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన కళ్ళు అంటా చూస్తూ ఉంటాయండి. ఎవరి హృదయంలో ఉన్న ఆశ ఉందా? ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్, ఒక ఆశ ఉందా, ప్రవ్వా అటువంటి స్థితి మా క్రైస్తవులు రాకూడదు, నేనున్నాను. ఒక్కళ్ళు లేరా? ఒక్క స్త్రీ లేదా? ఒకే ఒక విధవరాలు మాత్రం ఉందా? ఒక్క జ్ఞాని లేడా? ఆయన పుట్టే సమయం చూసేటువంటి ఒక్క ప్రవక్త లేడా? 3 జ్ఞానం ఎక్కడి నుంచో వచ్చారా? అంటే ప్రపంచంలో ఎలా ఉందో చూడండి. ఆ సమాజం, ఈ సమాజం. అంటే సైతానుడు ఏం చేస్తున్నాడు? నోరు నొక్కేస్తున్నాడు ఉద్యమం పైకి రానివ్వకుండా. కానీ ఎంతమంది లెగిస్తే ఈ కొంచెం ఉప్పు చాలు ప్రపంచాన్ని సారవంతంగా చేయడానికి. ఉప్పు ఎంత ఉంటుంది? కొంచెమే. అతను బుద్ధి, అతనికి బుద్ధి పోయి బుద్ధి వచ్చే వరకు వెయిట్ చేశాడంట. బుద్ధి ఉంటే అతనికి ఏమొచ్చిందంట? రాజ్య ప్రభావం. చూడండి ఆఖరి మాటలు తెలుగులో అంటాడు, ఆఖరి వచనంలో, నా ప్రభావమును, అతనికి బుద్ధి వెనక్కి వచ్చేస్తే 36, నా బుద్ధి మరలా నాకు వచ్చాను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సు నాకు కలిగాను. ఈ బోధతోటి నిన్ను చూసి ఒక్క మాట నీకు ఎదురు కాదు, నాకు ఏదైనా చేయి సాయం చేయని తల ఉంచుతారు నీ ముందు. ఈ సంవత్సరము నీవు తీసుకున్న నిర్ణయము దశాబ్దం ఉంటుంది. ఎంతకాలం ఉంటుందంట? దశాబ్దం, ఎ డికేడ్. ఎంతమంది ఈ సంవత్సరంలో ఇంతమంది ఉన్నాను నాయన, మేము ఇంతమంది ఉన్నాము, మేము ఇంతమంది, మా ద్వారా నువ్వు గొప్ప చెప్పుకో. చూడండి ఆ ఒక్క విధరాలను చూసి ఎవరు లేరు, ఏముంది, ఈ అన్యజనుడు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, వీడు అనుకున్నాడంట. నువ్వు చేయి చూపిస్తే ఆయన నిన్ను పట్టుకొని ఎత్తైన చోటకి ఇచ్చేస్తాడు. నీ సంఖ్యలన్నీ పడగొట్టేస్తాడు, నీ రోగాలన్నీ తీసేస్తాడు, నీ బాధలన్నీ తీసేస్తాడు, సమృద్ధి గల జీవం నీకు ఇస్తాడు. యు నీడ్ టు సే, లార్డ్ ఐ యామ్ హియర్. ఒక తీర్మానం చేసుకుందాం. సాధారణంగా కొన్ని భయాలు పోవాలంటే నీవు ఎక్కువ
వాక్యాన్ని తీసుకోవాలి, రెగ్యులర్గా ప్రార్థించాలి. ఒక తీర్మానం నువ్వు తీసుకున్నావు అనుకోండి, ఈ దశాబ్దంలో నీ గురించి తర్వాత అంతా చరిత్ర చెప్పుకుంటారు. నీ పిల్లలు, నీ పిల్లలు 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 పిల్లలు, మా తాత ముత్తాత అదిగో పలానా సహోదరి చెప్పుకుంటారు నీ జీవితం. ద వర్డ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ, ఇట్ విల్ గో. గాడ్ ఇస్ రెడీ టు బోస్ట్. పక్కన చెప్పు, దేవుడు గొప్ప చెప్పుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా అనండి. ఆ స్త్రీ గురించి చెప్పుకుంటున్నాడు అనమాట, యోహాను గురించి చెప్పుకున్నాడు. యోహాను ఎంత గొప్పోడు, పేతురు నువ్వు బండ, యోహాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, తల్లిని అప్పగిస్తున్నా. యూనో గాడ్ వాంట్ టు బోస్ట్ విత్ పీపుల్. మనమేమో ప్రైడ్ అంటాం. నో, గాడ్ వాంట్ టు బోస్ట్. దేవుడు బోస్ట్ చేసుకుంటున్నాడు. నా ఎలీషా, నా ఏలియా, నేను మళ్ళీ దాన్ని పట్టుకొస్తా. ఎవరిని? ఏలియాని, ఎలీషాని పట్టుకొస్తాను అంటున్నాడు. ఆయన మాటికి ఏ ఆత్మను పట్టుకొచ్చాడో తెలుసా? ఒక ఆత్మను పట్టుకొచ్చాడంటే ఏంటో తెలుసా? ఏలియా ఆత్మ. ఎందుకంటే దేశమంతా అవిశ్వాసంలో ఉంటే కొండ మీద వాళ్ళందరినీ మళ్ళా దేవుని వైపు తిప్పుతారంటే పైనుంచి అగ్గి తీసుకొచ్చి అందుకు అనుకుంటాడు, అమ్మో ఏలియా ఆత్మ, నేను నిన్ను ఈ తరం కాదు తరతరాలు గనపరుస్తాను అంటాడు ఏలియాని. అని చెప్పి ఏం చేస్తాడు? మళ్ళా ఏలియా ఆత్మను ఎవరిలో పెడతాడు? యోహాన్లో పెడతాడు. మళ్ళా కొత్త నిబంధనలో ఇద్దరు ఉంటారు. ఎవరో? ఏలియా, మోషే. మళ్ళా రాకడలో ఇద్దరిని తీసుకొస్తాడు. ఎవరు వాళ్ళు? మోషే, ఏలియా. 2 people, ఏలియా, మోషే. అంటే దేవుడికి ఇష్టమైతే ఏదైనా నువ్వు ఇష్టమైన కార్యం చేస్తే నీ ఆత్మను మరలా యుగములు వాడతాడు ఆయన. హీ విల్ నెవర్ ఫర్గెట్ యూ. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇటర్నల్ గ్రాటిట్యూడ్. పక్కన చెప్పు, దేవుడు నీ విశ్వాసాన్ని, ఆత్మను తరతరములు వాడుకుంటాడు అనండి. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫెయిత్. దేవుడి విశ్వాసాన్ని చూస్తున్నాడంట. గాడ్ ఈజ్, పక్కన చెప్పు, దేవుని కళ్ళు విశ్వాసాన్ని ఎత్తుక్కుంటున్నాయనండి. నువ్వు డబ్బుని ఎత్తుక్కుంటున్నావేమో కానీ ఉద్యోగం వెతుక్కుంటున్నావు, పరువు వెతుక్కుంటున్నావు, పేరు బతకలేవు. కనుక దేవుడి విశ్వాసం కనుగొంటే అవన్నీ నిన్ను వెంబడిస్తాయంట. వెన్ గాడ్ గివ్స్ యూ సంథింగ్, నువ్వు ఏదన్నా దేవుడి నుంచి విని ఏదన్నా చేద్దాం అనుకోండి, నువ్వు ఒక్కడే ఉండవంట. ఆయన యొక్క సేన కొన్ని వేల దూతలు నీకు ఇస్తాడంట. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, నేను ఒక్కడనే ఏం చేయను అని. ఎప్పుడైతే ఆయన విశ్వాసాన్ని ప్రకటిస్తానని వాక్యం అనుకుంటావో, దే విల్ బి ఏంజల్స్ అకంపెనీయింగ్ యూ. ఓకే, సామ్స్ 68:11 చదవండి ఒకసారి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు అని ప్రకటించు స్త్రీలు. ద లార్డ్ గేవ్ ద వర్డ్, ద లార్డ్, అండ్ గ్రేట్ వాస్ ద కంపెనీ. సేన, సమూహము అని దేన్ని అంటారు? స్త్రీలను అంటారా? దేన్ని అంటారు? దూతలను అంటారు. ఏంజలిక్ క్యాంప్స్. దేవుడు గనక నువ్వేదైనా ఒక మాట వింటే నీ ద్వారా అది బయలుపరచడానికి కొన్ని వేల దూతలు నీ దగ్గరికి వస్తాయంట. కాబట్టి వినే చెవు చాలా గొప్పదంట. ప్రభువా, నేను సాక్షిగా అవుతాను అని నువ్వు ఏదైనా వింటున్నావా? దాన్ని విడుదల చేద్దాం అనుకుంటున్నావా? గ్రేట్ వాస్ ద కంపెనీ అండ్ పీపుల్ వాంటెడ్. వెన్ యూ బిగిన్ సంథింగ్ ఫర్ గాడ్, నువ్వు దేవుని కొరకు ఏదైనా మొదలు పెడితే ఆయన వందల వేల దూతల్ని దాన్ని ప్రకటించడానికి పంపిస్తాడు. ఇది అనుకోకు, నేను ఒక్కడమే అనుకోకు. నో. అందుకనే ఒక్కడు గొప్ప సమూహముగా మారతాడంట. అందరికీ కావాల్సింది అలా వినే చెవు. నజరేయుడైన ఇదిగో తండ్రి, అయ్యా, నేను ఇజ్రాయిల్లా కాదు, తూర్పు నుంచి వచ్చి నేను కనుక్కున్నారా? అంత గడ్డు విశ్రాంతో నేను ఉండనయ్యా. నా సమయాన్ని నీకు ఇస్తాను, నేను నమ్ముతాను, నేను ప్రార్థిస్తాను. అద్భుత కార్యాలు నా జీవితంలో చేయను ఆయన. లార్డ్, ఐ యామ్ హియర్, యూజ్ మీ. అయ్యా, నీ అద్భుతాలు నా ద్వారా చూపించు. ఇదిగో నీ గొప్ప కార్యాలకు క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. నీకు ఏదైనా అనారోగ్యం ఉందేమో, ఇబ్బంది అయినప్పటికీ నేనున్నాను ప్రభువా. ఆ విశ్వాసులు కావాలా? నా చెవులు వింటాయ్యా. అదిగో ఆ శారపతి విధవరాల్లాగా నేను వింటాను, మిగిలిన వాళ్ళ కాదు. వినని చెవులు కాదు, నేను చూస్తాను. ఐ వాంట్ టు సీ మై లార్డ్, ఐ వాంట్ టు హియర్. నీ స్వరం వినిపించు. నీ వాక్యాన్ని వింటున్నాను, నీ లోతైన స్వరం నాకు కావాలా. ఐ వాంట్ టు డూ న్యూ పవర్ఫుల్ థింగ్స్. అందరూ చెప్పండి, నా జ్ఞానము ప్రభువా నాకు చూపిస్తుంది, ఇతరులకు చూపించలేదేమో. నేను వినే జ్ఞానము నాకు చూపిస్తుంది, అసాధారణమైన చూపిస్తుంది. నా దేవుడి పట్ల నేను ప్రత్యేకమైన మహిమతో జీవించి, సాక్షిగా జీవించి నాయకుడు అవుతా, రాజుల పరిపాలిస్తా. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.